శివాయ గురవే నమః. రేపు కార్తీక శుద్ధ విద్య. ఈ కార్తీక శుద్ధ విద్యని భగినీ హస్త భోజనంగా జరుపుకుంటాం. ఇక్కడ భగినీ హస్త భోజనము అంటే భగిని అంటే సోదరి అని అర్థం. హస్త భోజనము అంటే ఆమె చేతి వంట. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఎవరైతే అక్క చెల్లెలు ఉంటారో, సోదరులు ఎవరైతే ఉంటారో ఆ సోదరులు ఆ అక్క చెల్లెల ఇంటికి వెళ్ళి వారు ఎవరైతే వారి ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి, సోదరి ఇంటికి వెళ్ళేటప్పుడు సాధారణంగా మనం కానుకలు అవి తీసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలా కానుకలు తీసుకుంటూ వెళ్ళి వారి చేత వంటను తిని ఆ తర్వాత వారు ఆ సోదరులకు ఎవరైతే ఉంటారో వారికి బొట్టు పెడతారనమాట. దీన్నే మనం భగినీ హస్త భోజనంగా జరుపుకుంటూ ఉంటాం. సాధారణంగా ఈ సోదరులకు సంబంధించిన పండుగలు మనకి హిందూ పురాణాల్లో రెండుగా చెప్పబడతాయి. అవి ఏంటంటే మొదటిది రక్షాబంధనం, రెండవది భగినీ హస్త భోజనం. రక్షాబంధనంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే సోదరి ఎవరైతే ఉంటారో ఆ సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది. అంటే ఏంటి, ఆ సోదరుడు ఎవరైతే ఉంటారో ఆమెకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటారు అని చెప్పుకోవడానికి మనకి రాఖీ పండుగ అనేది మనం జరుపుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా అది రక్షగా ఉంటారు. ఎవరైతే సోదరులు ఉంటారో ఆ సోదరి మనకి రక్షగా ఉండడం కోసం మనం రక్షా పండుగ జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈ భగినీ హస్త భోజనం అనేది సోదరి యొక్క రక్షకు సంబంధించినది. దీని గురించి మనకు పురాణాల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. మనకి ఏమిటంటే యమధర్మరాజుకి ఒక సోదరి ఉంది. ఆ సోదరి పేరు యమున. ఈ యమున కాలక్రమేణా పెద్దదైన తర్వాత ఆవిడకి వివాహం జరిగిపోయిన తర్వాత ఆవిడ అత్తగారింటికి వెళ్ళింది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆమె చాలాసార్లు తన సోదరిని భోజనానికి పిలిచింది. అయితే యమధర్మరాజు తన పనుల్లో వారికి తీరిక లేకుండా ఉండడం వల్ల ఎన్నిసార్లు పిలిచినా కూడా భోజనానికి వెళ్ళలేదు. అయితే ఆవిడ తన సోదరుని కోసం చాలాసార్లు పిలిచి అలా ఎదురు చూస్తూ ఉంది. అలా ఎదురు చూసినప్పుడు ఒకసారి అనుకోకుండా యమధర్మరాజు తన సోదరి ఇంటికి వెళ్ళారు. ఎప్పుడైతే సోదరి ఇంటికి వెళ్ళారో అప్పుడు యమున యమధర్మరాజును చూసి చాలా సంతోషించింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత కలుసుకున్నారు కదా. ఆ కలుసుకోవడం వల్ల యోగక్షేమాలు అవి తెలుసుకొని ఆ తర్వాత తన సోదరికి ఏవైతే ఇష్టమైనవి ఉన్నాయో ఆ ఇష్టమైన పిండి వంటలన్నీ స్వయంగా చేసి పెట్టింది. అప్పుడు యమధర్మరాజు తన సోదరిని ఎవరైతే ఆ సోదరి ఉన్నారో ఆ యమున యొక్క వంట తిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఆ హ్యాపీగా ఫీల్ అవడంతో ఆయన ఏం చేశారంటే ఆనందంతో, అమ్మ నీకు ఏ వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని నేను ప్రసాదిస్తాను అన్నారు. అప్పుడు నాలాగా చాలామంది కూడా ఇలాగా సోదరుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని నువ్వు ఏ రోజైతే వచ్చావో, అంటే యమధర్మరాజు యమున ఇంటికి వచ్చింది కార్తీక శుద్ధ విద్య రోజు అనమాట. అందుకని ఎప్పుడైతే ఈ రోజు వస్తుందో కార్తీక శుద్ధ విద్య రోజున ఎవరైతే సోదరులు ఎవరైతే ఉంటారో తన సోదరి ఇంటికి వెళ్ళి ఆవిడ చేత భోజనం తింటారో వారికి నువ్వు ఆయురారోగ్యాలు ప్రసాదించు అని చెప్పారు. అందుకని అప్పుడు వెంటనే యమధర్మరాజు గారు చెప్పారు, ఎవరైతే తన సోదరి చేత వంట తింటారో ఆ సోదరికి భోజనం ఎవరైతే తన సోదరికి వడ్డిస్తారో వారికి అపమృత్యు భయం అనేది ఉండదు, వారు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉంటారు అని ఆయన వరం ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా కార్తీక శుద్ధ విధిని మనం భగినీ హస్త భోజనంగా జరుపుకుంటున్నాము. కాబట్టి మన అందరం కూడా ఎవరైతే ఉంటారో సోదరులు ఎవరైతే అక్క చెల్లెలు ఉంటారో వారింటికి తప్పనిసరిగా ఆ రోజు వెళ్ళాలి. తప్పనిసరిగా వెళ్ళి వారి చేతి వంట తినాలి. తినిన తర్వాత వారు ఏవైతే మనకి మీ కానుకలు ఏవైతే తీసుకెళ్తారో వాళ్ళ సంతోషం కొద్దీ ఆ కానుకలు మీరు వాళ్ళకి సమర్పించాలి. అప్పుడు వారు మనకి మన ఆరోగ్యం కోసం మిగతా వాటి కోసం ఏదైతే ఉంటారో అవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ భగినీ హస్త భోజనాన్ని అందరూ కూడా ఆచరించవలసిందే. ఓం నమః శివాయ.